శ్రీశైలేశదయాపత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే పితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్ముకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాత్మయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం గురుముఖమనధీత్య ప్రాహ వేదాశేషాన్ నరపతి పరికృప్తం శుల్కమాదాతు కామః శ్వశురమరవంద్యం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకంతం విష్ణుచిత్తం నమామి నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం త్వం శిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః ఆండాడు దివ్య తిరువడిగళే శరణం కన్యాభరణి సంజాతం వాధూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం షఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మార్గశీర్ష వ్రతాన్ని మనం ప్రారంభించుకున్నాం. మార్గళింగళ్ మది నిరయింద నన్నాళాల్ అని. మార్గశీర్ష మాసము వచ్చినది, శుక్లపక్షము వచ్చినది. భగవంతుణ్ణి సేవించాలి అనే కోరిక ఉన్నవారందరూ రండి. చక్కని ఆభరణాలు ధరించి స్నానం చేయటానికి రండి. ఆభరణాలను ధరించడానికి కావలసిన సంపద మీ రేపల్లెకు ఉంది, లోని గొల్ల పిల్లలకు ఉంది. సంపద మనము తెచ్చుకున్నది కాదు, మన కోసం స్వామి తీసుకొని వచ్చాడు. ఆ స్వామి మన రాజుగారి చేతిలో పిల్లవాడు. నందగోపన్ కుమారన్ అన్నాడు. మన రాజుగారైన నందగోపుడికి విధేయునిగా ఉంటున్నాడు. కాస్త అమ్మగారి దగ్గర సింహంలాగా వేస్తున్నాడు. స్వామి నీలమేఘశ్యాముడు, పుండరీకాక్షుడు. సూర్య చంద్రుల స్వభావాన్ని, ప్రకాశాన్ని, తేజస్సును, వైభవాన్ని ప్రకాశింపజేసేటువంటి తిరుముఖ మండలంకర మహానుభావుడు. ఎవరో కాదు, నారాయణుడే. మన దగ్గర ఉన్నాడని, మన దగ్గరికి వచ్చాడని, మనతో కలిసి పాడుకుంటూ ఉన్నాడని, మనలో ఒకడని, మనవాడని, మన పిల్లవాడని అనుకోకండి. ఆయన సాక్షాత్తు నారాయణుడే. మనందరము ఆయనలోని వారమే, ఆయన మనలోని వాడే అని చెప్పుకున్నాం. అంతః బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మనందరి లోపల ఆయన ఉన్నాడు, ఆయనలో మనం ఉన్నాము. మన వ్రతానికి కావలసినటువంటి సాధనాన్ని ఆ మహానుడే ఇస్తాడు. ఇవ్వటం కూడా రహస్యంగా ఇవ్వడు, దాచుకొని ఇవ్వడు, దాచి ఇవ్వడు. ఫలానా కృష్ణ పరమాత్మట, గోపికలట వ్రతం చేశారట, స్వామి ఇచ్చాడట, ఎంత అదృష్టమండి అని లోకమంతా పొగిడే రీతిలో మనకిస్తాడు. మనం తీసుకుందాం, వ్రతం చేద్దాం అని చెప్పుకున్నాం. మార్గశీర్ష వ్రతం అంటే
నిన్న కొంచెం చెప్పుకున్నాం మనం. శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో, విశిష్ట అద్వైత సిద్ధాంతంలో ఓ 3, 4 వ్రతాలు ఉన్నాయండి. ఈనాటి కాలంలో పూటకో వ్రతం పుట్టుకొస్తూ ఉంది. అవి ఏం వ్రతాలో ఎవరి వ్రతాలో తెలియవు. న్యాయంగా వ్రతం అంటే అర్థం నియమం. మీకు బాగా చెప్పాలంటే నోము. మన తెలుగులో ఏమంటాం దాన్ని? నోము. నోము అనేది వికృతి, ప్రకృతి నియమము. నియమ కాస్త నోము. ఉపవాస వ్రతం, మౌన వ్రతం, ఏకాదశి వ్రతం, చాంద్రాయణ వ్రతం, కృచ్ఛ్ర వ్రతం, ఇవన్నీ వ్రతాలు అంటే నియమాలు. నేను ఏకాదశి నాడు ఎలాంటి ఆహారము తీసుకోను, నియమం. నేను ఏదో కార్తీక మాసంలో మౌనంగా ఉంటాను. ప్రాచీన కాలంలో భాద్రపద మాసము, కార్తీక మాసము, పాల్గొన మాసం, ఈ 3 మాసాల్లో మౌనవ్రతం చేసేవారు. ఇక మౌనము అంటే అర్థం ఇప్పటి మౌనం కాదు. ఇప్పుడు మౌనం చేస్తున్నారు. ఇది మౌనమేనండి? మాట్లాడాడు కదా. పెదవి విప్పితే మాట్లాడటమా? మాటకు అర్థమేమిటి? మనలోని భావాన్ని ఎదుటి వాడికి తెలియజేయటం. మాట్లాడటమే. ఎవ్వరినీ చూడవద్దు, ఎలాంటి సంజ్ఞలు చేయవద్దు, అలా పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు. అది మౌనవ్రతం. నెల రోజులు చేయలేని వారు 15 రోజులు, ఓ వారం రోజులు, లేదు ఒక 3 రోజులు, చివరికి 1 రోజు. అందుకే వ్యాసుడు చెప్పాడు చమత్కారంగా, హోరా వ్రతం కలవు యుగే అన్నాడు. కలియుగంలో 1 గంట మౌనంగా ఉంటే చాలు, అంత పుణ్యం వస్తుంది అన్నాడు. అంటే మనం ఎంత గొప్ప నాకు తెలుసు బాగా వ్యాసుడికి. మనం ఎంత ఘనకార్యం చేస్తామంటే 1 గంటనే మాట్లాడకుండా అన్నదానికి అర్థం ఆలోచించకుండా కూడా. అర్థమైంది అనుకుంటాను. 9 నుంచి 10 దాకా నేను మాట్లాడను అనుకుంటాను. ఎప్పుడు అవుతుందా ఇలా చూసుకుంటాడు. 10 కాగానే ఏమేమి మాట్లాడాలి, ఎవరెవరితో మాట్లాడాలి అంతా లీక్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇంకా అదేం వ్రతం? కాబట్టి వ్రతం అంటే నియమం, నోము. మనకు ఏకాదశి వ్రతం ఉంది, ప్రపత్తి వ్రతం ఉంది, ఇంకో వ్రతం లేదు. మార్గశీర్ష వ్రతం కూడా ప్రపత్తి వ్రతంలో చేరినదే, కొత్తది కాదు. ఎందుకంటే నేను చెప్పుకున్నా, మార్గశీర్షం అంటే ఉత్తమమైన దారి, భగవంతుణ్ణి చేరటానికి ఉత్తమమైన దారి అని అర్థం. మగజీతామండి ఏదది? భగవంతుడే. ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము. మనము చేరవలసినది అతనినే, చేర్చవలసినది అతనే. యమేవ ఏష వృణుతే తేన లక్ష్య నాయమాత్మా ప్రవచన లక్ష్య. గ్రంథాలు చదివితే, శాస్త్రాలు అధ్యయనం చేస్తే, వింటే, తపస్సు చేస్తే, దానములు చేస్తే, యజ్ఞములు చేస్తే, ధర్మములు చేస్తే పరమాత్మ లభించడు. యమేవ ఏష వృణుతే తేన లక్ష్య. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికి దొరుకుతాడు. మనం అనుకుంటే దొరకడు, ఆయన అనుకోవాలి. అందుకే బృహదారణ్యకంలో నా కేవలం పత్యుః కామాయ పత్రి ప్రియతమా భవతి, బ్రహ్మణ కామాయ పత్రి ప్రియతమా భవతి. ఎంత చక్కని మాట. మనం చదువుతున్నామా వేదాన్ని? వింటున్నామా? అర్థం తెలుసుకుంటున్నామా? సంస్కారము, సంప్రదాయము భ్రంశమవుతున్నాయి.
నా భార్య నన్ను ప్రేమించాలి అని భర్త అనుకుంటే ప్రేమించదు. నా భర్త నన్ను ప్రేమించాలని భార్య అనుకుంటే ప్రేమించడు. పరమాత్మ ఈమె ఇతన్ని ప్రేమించాలి అనుకుంటే ప్రేమిస్తుంది. న కేవలం పత్యుఃకామాయ పత్ని ప్రియతమా భవతి. భర్త కోరికతో భార్య ప్రేమించేది కాదు. బ్రహ్మణ కామాయ పత్ని ప్రియతమా భవతి. పరమాత్మ చెప్పాలి, అమ్మాయి అతన్ని ప్రేమించు, అబ్బాయి ఆమెను ప్రేమించు. కాబట్టే వివాహానికి ముందు పాత రోజుల్లో వివాహం చాలామందికి బహుశా తెలియదు అనుకుంటాను, అంతా ఆ వయసు వాళ్ళు ఎవరు లేరు. 16 రోజులు పెళ్లి చేసేవారు. క్రమంగా అది 5 రోజులకు వచ్చినది. మనం అదృష్టవంతులం, ఇప్పుడు 5 నిమిషాలకు వచ్చేసింది. ఇక భార్య లేదు, ఎందుకు వచ్చిన బాధ. ఎన్ని రకాల ఆరాధనలు చేయాలి, ఎన్ని పూజలు. ఎందుకు పూజలు ఎందుకు? ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడానికి అడుగుతున్నారు. నాకు ఆయన ఇష్టం, ఆయనకు నేను ఇష్టం, మధ్యన దేవుడు ఎందుకు? కరెక్ట్. కానీ ఇష్టం ఎప్పటిదాకా ఉంటుంది చెప్తాడు. అదేంటి? స్కాంద పురాణంలో చెప్తాడు. వ్యాసుడు ఎంతటి మహానుభావుడంటే, అస్మిన్ దినే వివాహశ్చ, ఈరోజు పెళ్ళి, దినత్రయాత్ ఉద్వాహ, 3 రోజులకు సమాగమం, షాణ్మాసాత్ అపత్యం, రాను సంతానం 6 నెలలకే కడుగుతారట, సంవత్సర విభాగ, ఏడాది విడాకులు తీసుకుంటారు. కలియుగం విడిపోతారు. వివాహం చేసుకున్న సంవత్సరంలో భార్యాభర్తలు విడిపోతారు కలియుగంలో. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం సార్. ఎందుకు మరి? ఏమైంది నీ ప్రేమ? నేను చెప్పుకున్నా, జ్ఞాపకం అనుకుంటాను. వివాహం చేసుకునే కొత్తలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, అబ్బ నా అదృష్టం, నా భాగ్యదేవత, సౌభాగ్యదేవత, 3 ఏళ్ళు కాగానే దెయ్యం, భూతం, రాక్షసి నా కర్మగతి దొరికింది, గుత్తొక్క పెళ్లి చేసుకున్నాను, చేసుకోకుండా బాగుండేది. ఇది మనం ప్రేమిస్తే. ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించమని చెప్పితే జీవితాంతం ప్రేమిస్తే. బ్రహ్మణ కామాయ పత్ని ప్రియతమా భవతి, బ్రహ్మణ కామాయ పుత్ర ప్రియతమో భవతి, బ్రహ్మణ కామాయ అన్నం ప్రియతమం భవతి. అన్నం తినాలి, మనం కూడా తినలేము, వాడు పెట్టి తింటాం. కాబట్టి వ్రతం, ప్రపత్తి వ్రతం, ఏకాదశి వ్రతం, ఇందులో చేరింది మార్గశీర్ష వ్రతం. వ్రతం అంటే నియమం కాబట్టి మరి ఈ వ్రతానికి పాటించవలసిన నియమములేమిటి? ఓ ప్రశ్న. అంటే పరమాత్మనే సేవించే వారికి కూడా నియమాలు కావాలా? మేము పరమాత్మ భక్తులం కదా, సంధ్యావందన భద్రమస్తు భవతే భోస్నాన తుభ్య నమః ఒక భక్తులం. అలా మనం ఉందామా అంటే కుదరదు, ఉండటానికి వీల్లేదు. ఎందుకు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నదానికి అర్థం సంధ్యావందనం మానేయటం కాదు, గుడికి వెళ్ళటం మానేయటం కాదు, ఆరాధన మానేయటం కాదు. మనము ఆచరించే ధర్మాలు మనము కోరుకున్న ఫలితాన్ని ఇస్తాయనే భావనను విడిచిపెట్టాలి. నేను గుడికి వెళతాను కాబట్టి, నేను ప్రదక్షిణ చేస్తాను కాబట్టి, నేను సహస్రనామార్చన చేస్తాను కాబట్టి, నేను అభిషేకం చేయిస్తాను కాబట్టి పరమాత్మ నాకు తప్పకుండా మోక్షం ఇస్తాడు. ఈ బుద్ధి వదిలిపెట్టు. నువ్వు చేస్తే ఇస్తాడా? సుందరకాండ ఎంత బాగా చెప్తుందండి మహానుభావుడు. సీతమ్మ అంటుంది, ఆ వాల్మీకి 1000 సార్లు దండం పెట్టినా తక్కువే. ఏతి జీవంతమానంద నరం వర్షసరి. బ్రతికి ఉంటే ఆనందాన్ని పొందవచ్చు అని లేదు ఆయన. మనం అంటాం ఈరోజు కాకుంటే రేపైనా ఆనందాన్ని పొందొచ్చు బతికుంటే అనుకుంటాం.
అలా అన్నవాడు తప్పు మాట్లాడుతున్నాడు. బ్రతికి ఉంటే ఈనాడు కాకుండా రేపైనా ఆనందం మనను పొందుతుంది. ఏతి జీవంతం ఆనంద, ఆనంద ఏతి, ఆనందం ఏతి కాదు. బ్రతికున్న వాడిని ఆనందం వచ్చి పొందుతుంది. బ్రతికున్నవాడు ఆనందాన్ని పొందడు. ఆనందం వస్తుంది. ఎవరు ఆనందం? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్ధేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనంద ప్రయంతి అభిసంవిశంతి తత్ బ్రహ్మ. తైత్తిరీయం చెప్తుంది. ఆనందం అంటే పరమాత్మ మనను చేరుతాడు తప్ప మనం వెళ్ళి పరమాత్మను చేరుతామా? మనం వెళ్ళగలమా అసలు? అందువల్ల ఆనందం వచ్చి మనకు చేరుతుంది. పరమాత్మ మన దగ్గరికి చేర్చుకుంటాడు. పరమాత్మ తనకు కావలసిన సేవలను మనతో చేయించుకుంటాడు. నేను నీకు సేవ చేస్తున్నాను స్వామి అంటే పతితుడు అని అర్థం. పతితుడు అని అర్థం. విధాతుం ప్రీతమాత్మానం దేవ ప్రక్రమతే స్వయం. ఎంత బాగా చెప్తారు మహానుభావుడు. మనకి ఎవరైనా వశిష్ఠ మహర్షి పాంచరాత్రాగమంలో విధాతు ప్రీతమాత్మానం, విధాతుం ప్రీతమాత్మానం. తనను తాను సంతోషింపచేసుకొనటానికి తనకు కావలసిన వాటిని మనతో ఇప్పించుకొని సంతోషిస్తాడు. ఈ భావన మనలో రావాలి. నేను స్వామికి పూలు సమర్పించాను కాదు, పరమాత్మ తన ఆనందం కోసం మనతో పూలు సమర్పింపచేసుకున్నాడు. కొంచెం మీకు వింతగా అనిపిస్తుందేమో, కానీ మనం చేసే పని చూడండి. లడ్డూ తినాలి అనుకున్నవాడు లడ్డూ తయారు చేస్తాడా? నేను వీడి నోట్లోకి పోవాలని శనగపిండి, నెయ్యి, నూనె పొయ్యి ఒక చోట చేరి లడ్డూ తయారై వచ్చి మన నోట్లో పడుతుంది. లడ్డూను మనం చేయాలి, లడ్డు తయారు చేసుకుంటుందా? తినాలనుకున్నవాడు వాడు చేసుకొని వాడు నోట్లు వేసుకుంటాడు. నోట్లు పడ్డ తర్వాత నేను తీయగా ఉన్నానా, బాగున్నాను కదా, ఎంత బాగా తయారయ్యాను నేను అని లడ్డు అంటే మనం నవ్వుతామో ఏడుస్తామో? భయపడి పారిపోతాం, దెయ్యం అబుధం వచ్చింది. తినాలి అనుకున్న లడ్డు చేసుకుంటాడు. అలాగే సేవను పొందాలనుకున్నవాడు మనతో సేవ చేయించుకుంటాడు. మన వ్యవహారం చేయడానికి మనం జస్ట్ లడ్డు అంతే. నోట్లో వేసుకుంటే పోతాం, నవిలితే నవలబడతాం, తీయగా ఉందిరా అని ఆనందిస్తే పెట్టారు. ఇదే మార్గశీర్ష వ్రతం. అందుకే ఇంతగా చెప్తున్న కారణం పూర్తిగా పారతంత్ర్యం. మార్గశీర్ష వ్రతంలోని పరమార్థం పాత్ర్యం, మరొకటి శేషత్వం. పరమాత్మ సర్వాత్మనా నేను నీ దాసుడిని, నేనంటూ నాదంటూ నాకంటూ ఏమీ లేదు, అంతా నీవే, అంతా నీదే, అంతా నీకే. నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు చేయించుకుంటావో చేసుకో. అందుకే ప్రారంభంలోనే ఎంత చక్కని మాట అన్నారు, మార్గశీర్ష మాసం. తిరుప్పావైలో ఒక రహస్యం ఉంది. ఆండాళమ్మ మనకు కవి సాంప్రదాయం అంటాం. అంటే సాహిత్య శాస్త్రం చదువుకుంటే అలంకార శాస్త్రం అంటాం. దాన్ని చదువుకుంటే ఇవి అర్థమవుతాయి. ఒక్కొక్క కవి తాను చెప్పదలుచుకున్న భావాన్ని ఒక్కొక్క విధానంతో చెప్తాడు. వాల్మీకి ఉన్నాడు, ఇది చాలా ప్రధానమైన విషయము, ముఖ్యమైన విషయము, తప్పకుండా దీన్ని చదివిన వాళ్ళు విన్నవాళ్ళు గుర్తుంచుకోవాలి, జపం చేయాలి, తపస్సు చేయాలి, ధ్యానం చేయాలనుకున్నప్పుడు అలాంటి శ్లోకాలను తకారంతో మొదలుపెడతారు. అదే శైలి.
అదే వ్యాసుడు నాతో మొదలు పెడతాడు. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం. అలాగే నరః నానావిధం కర్మ కుర్వన్ నాప్నోతి కేవలం. నారాయణః స్వయం ధాత నాశయతి ఇదం సకలం జగత్ నామైవ సర్వ లోకేషు నరం ఉత్తారయతి ధ్రువం. వ్యాస భగవానుడు. అతనికి నా అంటే చాలా ఇష్టం, ఈయనకు తా అంటే చాలా ఇష్టం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క. ఆండాళమ్మ స్వభావం తాను చెప్పే మొత్తం పాసురంలో ఏది ప్రధానంగా మనం మనస్సులో జ్ఞాపకం ఉంచుకోవాలి, పెట్టుకోవాలనుకుంటామో ఆ పదాన్ని ముందు వాడుతుంది. పాసురంలో ఏది మొదటి పదమో ఆ మొత్తం పాసురంలో అదే ప్రధానం. ఉదాహరణకు మార్గడి తింగళ్ అంటే మార్గశీర్షము, ఇదే ప్రధానం. ఇదేం వ్రతం? మార్గశీర్షం వ్రతం. ఇది ఏ ఫలితం? మార్గశీర్ష ఫలితం. ఇది ఏ భావన? మార్గశీర్ష భావన. పరమాత్మే ఉపాయమనే బుద్ధి నిన్ను పరమాత్మ తన దగ్గరికి తీసుకొని పోయేలా అలాంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక్కడ మార్గశీర్షం అనేది ప్రధానం. ఇలా ఇవాళ పాచురం వయ్యత్తువా భూమండలం ప్రధానం. రేపు ఓంగి పరమాత్మ పెరుగుట అంటే వికారాన్ని పొందుట, వికారాన్ని పొందటం ప్రధానం. అలాగే ఆడి మழை కన్నా పరమాత్మ యొక్క చక్రం ప్రధానం. మాయనై మన్ను పరమాత్మ అత్యంత ఆశ్చర్యకర చేష్టలు కలవాడు. పుళ్ళం శిరంబిన పక్షులు అంటే హరియులు. ఇలా మీరు ఎక్కడికి వెళ్ళండి, ఆ పాసురంలో ఏది మొదటి పదమో దాన్ని కొంచెం మనస్సు పెట్టి బుద్ధి పెట్టి జాగ్రత్తగా తలచుకొని మననం చేసి జ్ఞాపకం ఉంచుకోండి అని బోధించటం ఆండాళమ్మ స్వభావం. ఈ రీతిలో వ్రతానికి తప్పకుండా నియమాలు ఆచరించాలి, నియమాలను పాటించాలి. ప్రపంచంలో ఏ వస్తువు మంచిది అని కానీ చెడ్డది అని కానీ లేదు. మంచివారు చెడ్డవారు అంటారు. వస్తువు కాదు చెడు, మనము ఆచరించిన కర్మకు అనుగుణంగా మనకు ఎలాంటి బుద్ధి కలుగుతుంది. కొందరికి తీపి అంటే మహాఘోరంగా అసఖ్యం. అంటే తీపి మంచిది కదా, వాడు మంచుంటాడు. నాకు తీపి నచ్చదు అంటాడు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, భార్య అంటే చాలా ఇష్టం. ఎంతకాలం? 6 నెలలు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు. తర్వాత చెప్పాను కదా, రాక్షసి వ్యయం పోతాం అంటే కర్మ. ఉద్యోగం ప్రారంభమైన కొత్తలో చాలా మంచిది, ఉత్సాహంగా పనిచేసుకుంటాం. ఓ 10 ఏళ్ళు అయిన తర్వాత రొటీన్ ఏనండి, ఏం చేస్తాం, ఎప్పుడు ఉండేదే చేస్తున్నాయి. మంచిదైందే కాలేదా? మంచెడులు వస్తువులో లేవు, మన మనస్సులో మన బుద్ధిలో ఉన్నాయి. బుద్ధి కర్మానుసారిని. మన బుద్ధి కర్మకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది. ఒకనాడు పట్టు వస్త్రం చాలా బాగుంది. ఒకనాడు పెళ్ళిళ్ళు అందరూ ఎక్కడున్నవాళ్ళు పట్టు వస్త్రాలే. ఇప్పటి కాలంలో పట్టు లేని వస్త్రాలు కట్టుకుంటున్నాం. అది పట్టు అనుకున్నాం, బాగానే వచ్చింది, అందులో పట్టు లేదు. అంటే పట్టు వారికి లేదు, వస్త్రాలకే కాదు. ఏమైంది? బుద్ధి మారినది, వస్తువు మారదు. అలాగే నియమాలనేవి మన బుద్ధిని అనుసరించి ఏర్పడతాయి. అన్ని వదిలిపెట్టు అని అర్థం కాదు, అన్నిటి యందు సాధనత్వ బుద్ధి విడిచిపెట్టు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈనాటి
వ్రతానికి కూడా తప్పకుండా కొన్ని నియమాలు పాటించి తీరాలి. యజ్ఞ దాన తపర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞము దానము తపస్సు చేసే తీరాలి, విడిచిపెట్టకూడదు. ఎందుకు? యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ. బుద్ధిమంతులకు పవిత్రము చేసేది యజ్ఞదాన తపస్సులే. ఇలా మన ఆండాడు తల్లి కూడా తాము ఆచరించబోయేటువంటి వ్రతానికి కావలసిన కొన్ని నియమాలను ఈరోజు పాశురంలో మనందరికీ బోధించబోతున్నారు. ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకొని అర్థాన్ని కూడా యథాశక్తి భావన చేద్దాం. வையத்துவாள் வீறுகாள் நாமம் நம்பாவைக்கோ செய்யும் திருச்செய்கள் கேளீரோ பால்கடலில் பையத்து என்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையற்றுடுதோம் மலரட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமுண்டையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறென்னு உகந்தேர் ஒரும்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மது குருப்யோ நம. வையத்துவாள் வீறுகாள் நாமும் நம் పావైకు செய்யும் క్రిజైகள் కేళీరో. మొదటి మాట, భూమండలంలో ఉండి కూడా పరమ ఆనందాన్ని పొందుతున్న అదృష్టవంతులారా, మేము మా వ్రతానికి చేయవలసిన నియమాలను కేళీలో వినండి. ఏం చేయాలి? పాల్కడలిల్ పైయెత్తుయున్న పరమన్ అడిపాడి. మొదటి పని, క్షీరసాగరంలో ఆదిశేషుని మీద అతి జాగ్రత్తగా మెల్లగా కదలకుండా పడుకొని ఉన్న పరమాత్మ పాదపద్మములను కీర్తించి నాట్కాలే నీరాడి తెల్లవారుజామునే లేచి స్నానము చేసి అప్పుడు నెయ్యున్నోం పాలున్నోం. నెయ్యి తినము, పాలు తినము. మైయట్టుడుదోం, కాటుగా పెట్టుకోము. మలరట్టు నాం ఉడియోం, మేము పూలను ముడుచుకోము. చెయ్యాదన చెయ్యో, పెద్దలు చేయని పనిని చెయ్యము. తీకురళై చెన్నోదు, ఎవరిపైనా చాడీలు చెప్పము. అయ్యము దానము పిచ్చయం భిక్షము ఆందనయం తృప్తి కలిగించే రీతిలో కై కాటి చేతి నిండా పెట్టి ఉయ్యుంటూ అందరము కలిసి ఉజ్జీవిద్దాము, ఆనందిద్దాము. ఇది పాశురం యొక్క ప్రతి పదం అంటాం. కొన్ని పదాలు మనకు అర్థం కాదు కాబట్టి తెలుసుకోవడం అవసరం. భూమండలంలో ఉండి కూడా పరమానందాన్ని పొందుతున్న అదృష్టవంతులైన మహానుభావులారా, మనందరం కలిసి ఈనాడు ఒక వ్రతాన్ని చెయ్యాలి అనుకుంటున్నాం. మనం అనుకున్న వ్రతానికి ఆచరించవలసిన నియమాలను చెబుతాను, వినండి. తెల్లవారుజామునే లేవండి. లేచిన వెంటనే క్షీరసాగరంలో ఆదిశేషుని మీద మెల్లమెల్లగా పడుకొని ఉన్నటువంటి స్వామి యొక్క పాదములను కీర్తించి, నాన్నాల కూర్చోకూడదు, కారు మీద కారు వేసి కూర్చోకూడదు. పెద్దల ముందర ఇక్కడ స్వామి కూడా ఉన్నాడు, మనమంతా ఒకటే, కానీ ఆయన ఉన్నాడు కదా. ఇవి కొన్ని నియమాలు. కాళ్ళు చాపి కూర్చోకూడదు, కాలుపై కారు వేసి కూర్చోకూడదు. ఇలా ఆనుకొని విశ్రాంతి అనుభవిస్తున్నట్టుగా కూర్చోకూడదు. పరమాత్మ దగ్గర ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. ఇదంతా ఆయనది, మనం ఆయన ముందర ఉన్నాం. ఒక పాశురాన్ని మనం చెప్పుకుంటున్నాము అంటే, పరమాత్మ గుణాలను చెప్పుకుంటున్నాము అంటే, మన ముందర ఎవరున్నారు? స్వామి ఉన్నాడు. పరమాత్మ ముందర యథేచ్ఛగా ప్రవర్తిస్తామా? చెప్తాడు భాగవతంలో,
మహదతిక్రమణ సంచేతా మందమందమనుగతి. ఎంత కమ్మగా చెప్తారండి వ్యాసుడు. కృష్ణుడు పుట్టినప్పుడు మబ్బు మెల్లమెల్లగా ఉరిమిందట. ఈ మెల్లగా ఉరడం ఏంటి? పెద్దవారు ఉన్నారు, పెద్దగా అల్లరి చేయకూడదు. మహదతిక్రమణ శంకిత చేత, పెద్దవారిని అతిక్రమించారనుకుంటారో ఏమో అనే శంకతోటి మందమనుగతి మేఘ. మబ్బు మెల్లమెల్లగా తీయమండి. ఎంత కమ్మగా చెప్పాను. అంటే ఋషుల యొక్క ఉద్దేశ్యం ఏ విషయం చెప్పినా మనకు నీతినే బోధిస్తాడు, ధర్మాన్ని. ఏ విషయం కానీ ప్రియుడు ప్రియురాలు కలిసి ఆనందిస్తున్నారంటే ధర్మాన్ని బోధిస్తాడు. ఎలాగండి? పరమాత్మను విడిచి క్షణమైన బతకలేని పరమ భక్తునిలాగా ప్రియుడిని విడిచి ప్రియురాలు ఉండడం లేదు అంటాడు. నువ్వు ఎందుకు ఇది అంటే, నీవు ఉండవలసింది ప్రియుడు కాదురా, పరమాత్మతో. ఈ ప్రేమ అక్కడ చూపాలి, ఇక్కడ కాదు. నీ ప్రియుడిని నీవెంతగా ప్రేమిస్తున్నావో, లేదు నీ ప్రియాలు నీవెంతగా ప్రేమిస్తున్నావో, ఇలాంటి ప్రేమకు ఆస్పదమైన ప్రియుడినో ప్రియురాలినో నీకు అందించిన వాడిని ఎంతగా ప్రేమించాలి కదా. అక్కడ ప్రేమ లేకుంటే ఇక్కడ ప్రేమ ఎక్కడిది? వర్షం పడితే నీళ్లు నిండితే అన్నీ నిండిపోయాయి, అంతా సమానమైపోయింది. అంటే ఎక్కడ మిట్ట ఉందో ఎక్కడ పళ్ళ ముందు తెలియదు కదా, మొత్తం నీరే. ఎలా ఉంది అంటే ప్రకృతి మొత్తాన్ని పరమాత్మ చూస్తున్న యోగి హృదయంలాగా ఉంది అంటే అర్థమైంది. యోగి హృదయంలో అంతా సమానమే కదా. పరమాత్మ ఇంట్లో లేరు. జగత్తులో మొత్తంలో పరమాత్మనే దర్శనం చేసుకుంటున్న దర్శిస్తున్న యోగి హృదయంలాగా వర్షాకాలంలోని భూమి ఉంది అంటాడు. ఏమవసరం అంటే ఏం చెప్తాం? అవసరం ధర్మాన్ని చెప్పాలి. అందుకోసం మన ముందర పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ కథ మనం వింటున్నాం. మరో మాట, మనలో కూడా పరమాత్మ ఉన్నాడు. ఇక్కడ వచ్చి కూర్చున్నాడు స్వామి. మనం ఏం లేదు. రామాయణంలో బుభూషయ ఆత్మనా బభూవ అంటాడు. చట్టమగా చెప్తాడు వాటిని. లవకుశులు రామగాథను చెప్తూ ఉంటే ప్రారంభంలో రాముడు తాను తన సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద అందరూ ముందర కూర్చొని వింటున్నారు. అక్కడ వాడు చెప్తున్నాడు. కథ మొదలు కాగానే సింహాసనం దిగి వచ్చి వారి మధ్యన కూర్చొని వెళ్ళడం మొదలుపెట్టి. ఎందుకు? సింహాసనం మీద కూర్చుంటే నేను రాజును అన్న భావనే ఉంటుంది, కానీ శ్రోతను అన్న భావం కదా. మరి వినాలి కదా. అర్థమైందా? రాముడంతటి వాడు తన కథను తాను వినటానికి కూడా సింహాసనం కింద వచ్చి కూర్చున్నాడు. వినే పద్ధతి. సరే, ఏమైనా కానివ్వండి, మనము భూమండలంలో ఉండి ఆనందాన్ని పొందుతున్న అదృష్టవంతులారా, మనము ఆచరించేటువంటి వ్రతానికి అనుసరించవలసిన నియమాలు చెప్తాను వినండి. తెల్లవారుజాము లేచి పరమాత్మ పాదపద్మములను కీర్తించి స్నానము చేసి నెయ్యి తినము, పాలు తినము, కాటుక పెట్టుకోము, పూలు మేము ముడుచుకోము, పెద్దలు చేయని వాటిని మేము చెయ్యము, ఎవరిపైన చాడీలు చెప్పము, దానము బిచ్చము తీసుకునేవారికి ఇచ్చేవారికి తృప్తి కలిగేలా ఇస్తాము, ఆనందిస్తాము. ఇది మా వ్రతం. ఈ వ్రతం మార్గశీర్ష వ్రతం. బాగా వినాలి, బాగా గుర్తుంచుకోవాలి. మార్గశీర్ష వ్రతం అంటే ఒక్క మార్గశీర్ష మాసంలో చేసుకునే వ్రతము అని అర్థం కాదు. చెప్పాను కదా, ఉత్తమ మార్గమని. భగవంతుణ్ణి సేవించాలనుకునే వారందరూ అన్ని వేళలా ఆచరించవలసిన వ్రతం ఇది.
పరమాత్మను చేరాలి, పరమాత్మను చూడాలి, పరమాత్మను కీర్తించాలి, పరమాత్మే మాకు కావాలి అనుకునేవారు సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో ఆచరించి తీరవలసిన నేను. ఈ వ్రతం ఒక్క నెలదో, ఒక్క పూటదో, ఒక్క రోజుదో కాదు. యావజ్జీవం అగ్నిహోత్రం కుర్యాత్ అంటుంది వేదం. బ్రాహ్మణుడైన వాడు బ్రతికున్నంత కాలం నిత్యాగ్నిహోత్రం చెయ్యాలి. అలాగే బ్రాహ్మణుడు త్రికాలం సంధ్యామనుతిష్ఠేత యావజ్జీవం, బ్రతికున్నంత కాలం 3 సార్లు సంధ్యావందనం చెయ్యాలి. త్రికాలం స్నాయీత యావజ్జీవం, బతుకున్నంత కాలం 3 పూటలా స్నానం చేయాలి. ఇవి రోజు నియమాలండి, ఒక రోజునే. యాజ్ఞవల్క్యుడు చెప్తాడు, యాజ్ఞవల్క్య స్మృతిలో నిత్య స్నాయి, నిత్యోపవాసి, నిత్య బ్రహ్మచారి, నిత్యం సనాతనం విందతే సశుచి అంటాడు సూత్రం. ఎవరు ఎల్లప్పుడూ స్నానం చేస్తుంటాడో, ఎల్లప్పుడూ ఉపవాసం ఉంటాడో, అన్ని వేళలా బ్రహ్మచర్యంతో ఉంటాడో అలాంటి వాడు పరమాత్మను పొందుతాడు. భగవంతుణ్ణి పొందంటే ఈ 3 నియమాలు ఉండాలి. ఎప్పుడూ స్నానం చేస్తూనే ఉండాలి. చేస్తామంటే ఎప్పుడూ ఉపవాసం ఉండాలి, ఎప్పుడూ బ్రహ్మచర్యంతో ఉండాలి. ఇదే అర్థం. నిత్య స్నాయి అంటే త్రిశవన స్నాయి, రోజుకు 3 పూటల స్నానం చేసేవాడు నిత్య స్నాయి. నిత్యోపవాసి అంటే రోజు 2 పూటల తినేవాడు నిత్యోపవాసి. ఉదయము తినాలి, మళ్ళీ రాత్రికి తినాలి. కానీ మనం ఉదయం ఏదో పాస్ట్ అంటాం. పాస్టా ఏం పాస్ట్? బ్రేక్ఫాస్ట్. ఉదయం బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్, 6 గంటలకు కాఫీ టీ, 8 గంటలకు ఇంకేమో ఉంటాయి కదా అవి, 10 గంటలకు మళ్ళీ డిన్నర్, మరి పడుకునే 1 గ్లాసు పాలు. ఇంకే వాడు ఏం తినబోతాడు, ఏం పని చేస్తాడు? ఎలా ఉంటుంది ఆరోగ్యం ఉండమంటే? ధర్మశాస్త్రం చెప్పినది ద్వివారం భుంజీత, నరహ ద్వివారం భుంజీత, పశువు బహువారం భుంజీత. చాలాసార్లు పశువు తినాలి, మనిషి 2 సార్లే తినాలి. మనం చూస్తాం, పశువుని కట్టేస్తాం కదా, ముందర గడ్డి ఉంటుంది, ఎప్పుడు గడ్డి అడిగి ఉంటుంది. అది ఉద్యమ మాత్రం కొట్టేసుకుంటే తిండి పడుకోవడం, మళ్ళీ తినడం, అంటే పడుకోవడం తినటం, లేవటం తినటం, పడుకోవడం లేవటం తినటం. అదే పని మనం చేస్తే మనం ఏమన్నారని ఏమన్నాం? 2 పూటలే ద్వివారం భుంజీత షోడశ కబళం మన నియమం. 16 ముద్దలే తినాలి ఒక పూట. 16 ముద్దలంటే ఈ మాత్రం ముద్దలు కావు, తెలియదా? ఆమలకమాణ కబలహ మన నియమం. ఉసిరికాయ ఎంత ముద్ద అంటే, ఉసిరికాయ ఉంటుంది కదా, అంత ముద్ద 16 తినాలి ఒక పూటలు. మనం 16 తింటాం ఒక్కొక్క దానికి. పప్పుతో 16, కూరతో 16, చట్నీతో 16, సాంబార్తో 16, రసంతో 16, పెరుగుతో 16, తర్వాత 16 ఇంకేముంది, అయిపోతుంది. కాబట్టి 2 పూటల నియమాన్ని పాటించిన వాడు నిత్యోపవాసి, నిత్య బ్రహ్మచారి. ఏ సమయంలో సంగమము నిషేధించబడినదో ఆ సమయాన్ని విడిచిపెట్టి భార్యాగమనం చేసేవాడు నిత్య బ్రహ్మచారి. దశమి, ఏకాదశి, ద్వాదశి, అష్టమి, చవితి, పూర్ణిమ, అమావాస్య, ఈ 7 రోజులు సంగమానికి పనికిరావు. అలాగే శనివారము, ఆదివారము, శుక్రవారము పనికిరావు. అలాగే శ్రవణం, ఉత్తర, చిత్త, హస్త, ఉత్తరాషాఢ,
ఉత్తరాభద్ర, రేవతి, రోహిణి, మృగశిర, పునర్వసు పనికిరావు. మీకు ఏ పనికి వస్తాయండి అంటారా? ఈ నియమాన్ని పాటించబట్టే పాత రోజుల్లో బహుసంతానం ఉన్నది అనిపించిన అన్నానికి నీళ్లకు కరువు రాలేదు. ఇప్పుడు కుటుంబ నియంత్రణ పేరు మీద 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నా అవన్నీ వాళ్ళ పొట్టల్లోకి పోతున్నాయి తప్ప సంతానం ఆగటం లేదు. నియంత్రణ ఎప్పుడు వస్తుంది? మనస్సులో ఉంటే వస్తుంది, పేపర్ మీద కాదు. అవునా? ఇలా నిషిద్ధ సమయాన్ని వదిలిపెట్టి సంగమం చేసిన వాడు నిత్యం బ్రహ్మచారి. ఈ 3 నియమాలను పాటించిన వాడు పరమాత్మను పొందుతాడు. ఇంతటే పరమాత్మను సఖి విష్ణు సనాతన. అలా పొందినవాడు పరమాత్మతో సమానుడంతటి గొప్పవాడు అంటాడు కదా. కాబట్టి ఖచ్చితంగా తెల్లవారుజామున లేవాలి, నాట్కాడే నీరాడి. లేవగానే ఏమంటాం? బ్రాహ్మీమూర్తి ఉత్థాయ చింతయేత్ ఆత్మనోహితం. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, లేచి ఏం చేయాలి? నిన్న చేసిన పనులన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎంత బుద్ధిమంతులమో, ఎన్ని మంచి పనులు చేశామో, ఏ తప్పు పనులు చేశామో, మళ్ళీ ఈరోజు వాటిని రిపీట్ కాకుండా ప్లాన్. చేయకూడనివి ఏమిటి, చేయవలసినవి ఏమిటి, చేసి ఉన్నవి ఏమిటి, అలా చేసి ఉన్న వాటికి కారణం ఏమిటి చేయాలి. ఇలా పక్క మీదే కూర్చొని ఇవన్నీ ఆలోచించుకొని తర్వాత పరమాత్మను ధ్యానం చేసి, పరమాత్మ నాకు ఈరోజైనా మంచి బుద్ధి ప్రసాదించవయ్యా, తప్పుడు పనులు చేయనీయకయ్యా అని ప్రార్థించి, సముద్రవసరేదేవి పర్వతస్థనమండరే అందరితో అనుకుంటాను, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి అని, తల్లి కాలు పెడుతున్నానమ్మా క్షమించు అని అమ్మను ప్రార్థించి అప్పుడు దిగాలి. తర్వాత మైత్రం కర్మ సమాచరేత వ్యాస భగవానుడు ఇలా కార్యక్రమాలన్నీ చేసుకొని, స్నానం చేసి, అనుష్ఠానము చేసుకొని, పరమాత్మను ధ్యానం చేసి, అప్పుడు ఆ రోజు తినటానికి కావలసిన వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. దాచుకోమని చెప్పలేదు ఎక్కడ. ఏ రోజు కావలసింది ఆ రోజు సంపాదించుకోవాలి. మనం ఏం చేస్తాం? ఏ ఏడుది ఆ ఏడు కాదు, ఏ బ్రతుకుది ఆ బ్రతుకు కాదు. కొన్ని బ్రతుకులు నేను బాగుండాలి, నా పిల్లవాడు బాగుండాలి, వాని పిల్లవాడు బాగుండాలి, వాని పిల్లవాడు బాగుండాలి, వాని పిల్లవాడు బాగుండాలి. ఇది విధానమే కాదు అన్నాడు. సరే, ఏమైతేనేమి ఈ నియమాన్ని పాటించి నెయ్యున్నో పాలున్నో. మొదటి మాట, భూమండలంలో ఉండి ఆనందాన్ని పొందుతున్నటువంటి మహానుభావులారా అని పిలవటంలోనే అంటాడమ్మా. ఎంత అదృష్టవంతులమండి మనం. మన దగ్గరికి స్వామి వచ్చాడు కదండి, మనం వెళ్ళాము ఆయన దగ్గరికి. వైకుంఠాన్ని విడిచిపెట్టాడు, క్షీరసాగరాన్ని విడిచిపెట్టాడు, మధురా నగరానికి వచ్చాడు, దాన్ని విడిచిపెట్టాడు, మన రేపటికి వచ్చాడు, మన ఇంటికి వచ్చాడండి. భూలోకంలో ఉండి కూడా ఆనందం పొందే మహానుభావులారా అని అండాడమ్మ ఎంత ఆర్తిగా పిలిచింది. కొంచెం ఆలోచించండి, అర్థం చేసుకోండి. నిజమైన ఆనందం వైకుంఠంలో లేదు, భూలోకంలోనే ఉంది. పరమాత్మ గుణాలన్నీ ప్రకాశించేవి, బయటపడేవి భూలోకంలో, వైకుంఠంలో కాదు. పరమాత్మ నీవు దయ గలవాడవు అంటాం కదా. భగవంతునికి దయ ఉన్నట్టు వైకుంఠంలో ఉన్న వారికి తెలుస్తుందా? ఎలా తెలవాలి? మనం ఏదైనా తప్పు చేస్తేనో, కష్టాలు వస్తేనో, బాధపడితేనో వాటిని స్వామి వచ్చి తీరిస్తే ఉండేది. అక్కడ కష్టాలు ఏవో వైకుంఠంలో. మనం తప్పు చేస్తే ఆయన క్షమించాలి, అక్కడ తప్పు చేయమే.
మనం ఏడిస్తే ఆయన ఓదార్చాలి. అక్కడ ఏడవని మన నిద్రపోతే ఆయన లేపాలి. నిద్ర రాలే సదా పశ్యంతి సూరయ ఎలా ఇలా చూస్తూ కనీసం రెప్పగా పడదు. అలా ఆయన ఇలా మనం చూస్తూ మనం ఆయన చూస్తాం అంటాడు. మనకు ఓ చమత్కారంగా లింగ పురాణం ఉంది, సూచించాలో తెలియదు. చాలామంది లింగ పురాణం వాళ్ళు చదవరు, చాలా రహస్యం ఉంటాయి. లింగ పురాణంలో వ్యాసుడు మాట చెప్తాడు. షష్ఠిర్వర్ష అతీతేషు దంపతీషు విశేషతః గృహే ఏకస్మిన్నేవ లోకే యథా పశ్య పరస్పరం తద్వత్ వైకుంఠలోకేస్మిన్ హరి భక్తః నివర్త్స్యతి. కొంచెం అర్థం కాదు. 60 ఏళ్ళు దాటిన భార్యాభర్తలు ఒకే ఇంటిలో ఏకాంతంగా ఉంటే ఎంత లాభమో, వైకుంఠంలో పరమాత్మతో మనం ఉన్నా అంతే లాభం. అర్థమైందే? దానికి వ్యాఖ్యానకారుడు రాస్తాడు మహానుభావుడు. పెళ్ళి అయిన కొత్త భార్యాభర్తలు ఏమనుకుంటారండి? మేమిద్దరమే ఉండాలి. ఏదో పానకంలో పుడకలే ఉంటాం కదా, అలా ఎవ్వరూ ఉండకూడదు, ఎప్పుడూ మాకు ఏకాంతమే ఉండాలి, మేమిద్దరమే ఉండాలి అనుకుంటారు. మనం ఉండనిస్తామండి? కొత్తగా పెళ్ళయింది, కీచులాడుకుంటారు, కొట్లాడుకుంటారు, పీచి పెట్టుకుంటారు, కాపురం పాడు చేసుకుంటారు. అసలు నెమ్మడుందా? మేనమామో, మేనత్తో, పెనతల్లో, పెద్దల్లో, అమ్మో, నాన్న, అన్నో, తమ్ముడు వచ్చి కూర్చుంటారు. కృష్ణరావు బాబు చెప్పలేరు, మానలేరు. అదే 60 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఏమనుకుంటారండి? ఎవరైనా ఉంటే కాస్త బాగుండేది, చదవదు కదా. నీళ్లు తోడటమో, పాల్గొట్టడమో, ఏవో తేవడం ఉంటాయి. అప్పుడు ఏముంటుంది? కోడలతో కొడుకుపోతాడు, అల్లుడితో బిడ్డపోతుంది, విడితే ఉంటాడు. ఎప్పుడు మరొకడు వద్దు అంటే 4 ఉంటారు, ఎవరైనా ఉంటే బాగుండంటే వాడు ఉంటాడు. 60 ఏళ్ళు దాటినాక ఏకాంతంగా భార్యాభర్తకుంటే ఏం కూర్చుంటారండి? బోరేనా? ఏం లేదు. అక్కడంతే ఏం లేదండి బాగా. అది ఇక్కడ ఉంటే, భూలోకంలో ఉంటే అప్పుడే పెళ్ళైన జంటలాగా ఉంటారట పరమాత్మ జీవాత్మ. వైకుంఠంలోకి వెళితే 60 ఏళ్ళు దాటిన భార్యాభర్తలాగా ఉంటారు. అంటే వీడికి కట్టం లేదు, ఆయన తీర్చేది లేదు, వీడికి బాధ లేదు, ఆయన తీర్చేది లేదు, వీడికి దుఃఖం లేదు, ఆయన తీర్చేది లేదు, వీడు తప్పు చేయడు, ఆయన క్షమించడు. ఆయన గుణాలన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ భాషిస్తాయి గుణాలన్నీ. అలా కారుణ్య, వాత్సల్య, సౌశీల్య, సౌందర్య, ఔదార్య, అక్కడ ఏం కనబడతాయి? ఇక్కడే. భూలోకంలోకి మన కోసం వచ్చిన పరమాత్మ ఎంత సౌలభ్యమూర్తో, ఎంత కరుణామూర్తో, ఎంత అందగాడో, ఎంత బాగుంటాడో ఒక్కసారి చూస్తే బాగుండని మనం కాదు, అక్కడున్న నారాయణుడే అనుకున్నాడు. భాగవతం చదివితే ఒక బ్రాహ్మణుడికి 12 కుమారులను చంపేశాడు. పుట్టినవాడు పుట్టగానే పోయాడు. పోగానే వచ్చి కృష్ణ, బలరామ, మీరేం ధర్మాత్ములయ్యా, మీరేం రాజులయ్యా, పరిపాలన పాడు చేస్తున్నారు, పిల్లలు చస్తున్నారు పెద్దల ముందర పిల్లలు చచ్చారు అంటే రాజు ధర్మాత్ముడు కాదు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా వాడు బయటికి రాడు, వినడు. కృష్ణుడు రాడు, బలరాముడు రాడు, ప్రద్యుమ్నుడు రాడు, అనిరుద్ధుడు రాడు, శంకరుడు రాడు, ఎవడు రాడు. అలా 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12వ కాన్పుకు అర్జునుడు వచ్చాడు. ఇది గొప్ప పొరపాటు. వీడు మొత్తుకుంటున్నాడు ఈ బ్రాహ్మణుడు. ఏమిటి వాడు బ్రాహ్మణుడు ఏడుస్తుంటే ఒక్కడే కాబట్టి ఏంటి వెళ్ళి ఏమిటి ఆయన ఇవాళ ఏమైంది? నువ్వెవరు? నేనెవరా? నన్నే గుర్తుపట్టలేదా? నేనంటే నేనేనయ్యా, నేనంటే ఎవరయ్యా? సవ్యసాచి ధనంజయ అర్జునుడిని నేను తస్య దక్షిణోబాహు. ఏం చేస్తావు? నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పురా, ఎందుకు ఏడుస్తున్నావో? నా పిల్లలంతా పోతున్నారయ్యా. పుట్టినవాడు పుట్టంగానే పోతున్నాడు. మొత్తుకున్నా ఆయన వినడు, కాపాడాడు. మళ్ళీ కాలం సమయం వచ్చింది, మళ్ళీ మొత్తుకుంటున్నాను. ఇంతేనా
దానికి ఆయన నేను వస్తాను. నువ్వేం చేస్తావు? మీరేం చేయలేమేంటి? నేను కాపాడుతాను. సరే సరే నాకు సూతికా గృహం మొత్తాన్ని బాణాలతో పంజరం చేసాడు అర్జునుడు. ఎవడు రాడు, ఎవడు పోడు. పిల్లవాడు కూర్చాడు, ఏడిచాడు. శుశ్రావ రోదనధ్వని అంటాడు. ఏడుపు చప్పుడు విన్నాడు. బ్రాహ్మణుడు విన్నాడు, అర్జునుడు విన్నాడు. అమ్మ ఇంతవరకు పుట్టారు కానీ ఏడిపిందారే. అర్జునుడు గెలిచాడు అనుకున్నాడు. మరికాయ తండ్రి చూడొచ్చాడు వేడి. నువ్వేం అర్జునుడికి బుద్ధి ఉందా, నీకు పౌరుషం ఉందా? ప్రతిజ్ఞ చేశావు, నేను చేయకుంటే అగ్నిలో పడి వస్తాను, ప్రతిజ్ఞ చేశావు, సాగు. ఏమైందిరా? ఇంతకాలం పుట్టిన పిల్లవాడు ఉండేవాడు, ప్రాణం పోయి ఆ కడేవడం కనబడేది. ఇప్పుడు అది కూడా లేదు, మాయమైంది. శరీరమే లేదే. అయితే సరే, మాట తప్పాను కదా, అగ్నిమోత్రం చిత్రవద్దు. గమనించండి, భారతం మొత్తంలో అర్జునుడు మాటిమాటికి నేను అగ్నిలో దూకుతాను అంటాడు. ఎలాగో అంటే పాత రోజుల్లో భార్య అనేది బావిలో దూకుతుంది. భర్త వద్దు అంటే దూకుతాను, దూకు అంటే మనది చూద్దాం, దూకుతుందే అట్నే వీడు నేను దూకుతాను అంటే వాడు వస్తాడు. ఎప్పటికీ ఇప్పుడు వస్తాడు. అన్న నీకు అబ్బాయి కావాలా? నేను వస్తున్న పని కాదు. నేను స్వర్గం పోయాను, యమలోకం పోయాను, కుబేర లోకం పోయాను, ప్రసాదనం వెళ్ళాను, పాతాళం వెళ్ళాను, ఇంకేదో లోకాలు వెళ్ళాను, సత్యలోకం వెళ్ళాను, కైలాసం కూడా వెళ్ళాను. పిల్లలు లేరు. నీవు చెప్పిన లోకాల్లో వాళ్ళు ఉంటారు కదన్నా. నా వృద్ధ చక్కడు పోదాం పదా. ఇతన్ని తీసుకొని వెళ్ళాను. ఆయన గుర్రాలు పనిచేయలేదు, రథం పనిచేయలేదు, గుర్రాలు కనపడలేదు. స్వామి చక్రాన్ని ప్రయోగించి ఆ చక్రం వెలుగులు అంటే హెడ్లైట్ అన్నమాట, ఆ చక్రం వెలుగులో చక్కగా వైకుంఠాలు వెళ్ళాను. అక్కడ నారాయణుడు నాయన రండి, ఇగో పిల్లలు ఉన్నారు, అక్కడ చాలా బాగున్నావట. ఒడ్డి నిండా వెన్న పూసుకొని, వెన్న నిండా దుమ్ము పూసుకొని, దుమ్ము నిండా గంధం పూసుకొని, గంధం నిండా గోపికల ముద్దుల వెన్నలు అంటించుకొని అందరికీ బాగా ఆనందం కలిగిస్తున్నావట. ఒక్కసారి ఆ రూపాన్ని రప్పించానన్నాడు స్వామి. అంటే నారాయణుడే కృష్ణ పరమాత్మ యొక్క ముగ్ధ మోహన రూపాన్ని చూడాలనే ఆశతో బ్రాహ్మణుడి పుత్రులను 12 మంది సుగతిగా పెట్టుకున్నాడు. స్వామి వచ్చి కనబడగానే ఇచ్చి టైం అయిపోయింది, రావాలి, గుర్తు చేద్దామని. ఈ రెండో కారణం, నీవెందుకు వెళ్ళావో ఆ పని అయిపోయింది, నీ సమయం కూడా అయిపోయింది. అక్కడ గోపికలు బాగున్నారు, ఏదో వసుదేవుడు బాగున్నాడు, ఋషులు బాగున్నారు, అక్కడే ఉండకు, త్వరగా వచ్చేసేయి. ఈ మాట చెప్పుదామని, ఒకసారి చూద్దామని రమ్మన్నాను, తీసుకొని పో. అర్జునుడు విత్తరపోయాడు. ఇదేమిటి బాబు, ఇప్పుడు ఇలాంటి లోకం కూడా ఉందా? ఇప్పుడు కూడా నమస్కరిస్తాడా ఇంకోరికి? బాబోయ్, మరి ఆయనెవరు ఈయనెవరు? పదం కిందికి తీసుకొని పోయి పిల్లల్ని ఇచ్చిన తర్వాత మరి అర్జునుడు అడగడు ఆయన ఎవరు, మర్చిపోయాడు. ఇంకెక్కడుంటుంది ప్రకృతి? అంత ముగ్ధ మోహన రూపం పెట్టుకుంది. శ్రీమన్నారాయణుడే వైకుంఠ అధిపతే అతని ముగ్ధమోహ రూపాన్ని కనుగొలా చూడాలనుకుంటే మరి గోపికలు ఎంత అదృష్టవంతుడండి. ఆ స్వామిస్తున్నారు, ఆ స్వామితో ఆడుతున్నారు, ఆ స్వామితో పాడుతున్నారు, మాట్లాడుతున్నారు. అంటాడు పోతన, తన్నుచు గుద్దుచు నగుచు ఏమి తపంపు చేసిరుకో ఏలా బ్రహ్మపదంబు. కాబట్టి పరమాత్మనే రప్పించుకున్న మీరెంత ధన్యాత్ముడు, ఎంత అదృష్టవంతుడు. అంటే పరమాత్మ వచ్చిన చోటనే మీరున్నారు. పరమాత్మ అనుభవానికి తగిన వయస్సులో ఉన్నారు. వృద్ధులుగా లేరు, మరీ యువకులుగా లేరు, మరీ శిశువుల్లాగా లేరు. పరమాత్మ ఉన్న ఊళ్ళోనే ఉన్నారు. ఉన్న సమయంలో ఉన్న ఊళ్ళో తగిన వయస్సులో పరమాత్మకు అందుబాటులో పరమాత్మను సేవించాలనే బుద్ధితో ఇంకిత అదృష్టం ఎక్కడ ఉంటుందండి? మనము ఉన్నాం. ఎక్కడున్నాం? మూలంగానే ఉన్నాం. పరమాత్మకి ఎంత దూరంలో ఉన్నాం? ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాం కదా. ఇలా ఎప్పుడు ఉంటామండి? ఉంటే అదృష్టం అవుతుంది.
అందుకే వయ్యత్తువాడు వీరు కావాలి. పరమతో అన్ని రకముల రసానుభవాన్ని పొందగల ఎంత అదృష్టవంతుడు. ఇప్పుడు నాము అంటే మనము అంటున్నాడు. మేము ఏమిటి? మేము అనొచ్చా? తప్పకుండా అనొచ్చు. ఎప్పుడు అనాలి మేము అని? భగవంతుడి సేవ కంటే భిన్నమైన కోరిక లేని మేము, భగవంతుడి క్షేమం కంటే వేరే కోరిక లేని మేము, భగవంతుణ్ణి దర్శించడానికి వేరే కోరని మేము. మా కోసమా? ఆయన కోసం. అంతేకాదు నం పావయిప్పు మా వ్రతం, ఈ వ్రతం కూడా అలాంటి వ్రతం. ఇంద్రజిత్తులాగా నృసింహిల అభిచార హోమం కాదు. అడున్నాడు కాశీరాజు పుత్రుడు ఓ కృత్యను పంపాడు కృష్ణుడి మీద. తండ్రిని చంపాడు కృష్ణుడని, కృష్ణుడిని చంపే ఓ కృత్యను పంపాడు. ఆ కృత్య ద్వారకను నాశనం చేస్తూ ఉంటే, మోసం చేస్తుంటే చెప్పారు, స్వామి ఇలా ఎవరో రాక్షసుడు వచ్చాడు, మొత్తం నగరం పాడు చేస్తున్నాడు. అప్పుడు స్వామి రుక్మిణితో కూర్చొని పాచికలు ఆడుతున్నాడు. జూతం అంటాం కదా, సరదాగా ఆడుతున్నాడు. అది చెప్పాడు. సరేలేరా మీరు పోండిరా ఆయన పోరా అన్నాడు. పక్కన ఉన్నామని వాడు సుదర్శనం చక్రం అది పోయి ఆ కృత్యను చంపేసి పంపిన కాశీ నగరానికి వెళ్ళి నగరాన్ని చేసి ఆ రాజపుత్రుడిని కాల్చేసి తిరిగి వచ్చేసి. కాశీ నగరం మన పురాణాలలో 16 సార్లు తగలబడింది, కాల్చబడింది. చాలామందికి భారతంలో 1,00,000 ఇల్లు మాత్రం తగలబెట్టారంటారు, కానీ కాశీని తగలబెట్టారు. ఒక్క ఇల్లే తగలబెడితే అనుమానం వస్తుంది కదా అందరికీ. కాకుండా చాలా ఊరు తగలబెట్టారు, అందులో ఇల్లు కూడా పోతుంది. కాబట్టి అలా పరమాత్మను హాని కలిగించే కృత్యను మేము ప్రయోగించేవాళ్ళం కాదు, అభిచార హోమం చేసేవాళ్ళం కాదు. మా స్వామి బాగుండాలి, మా పరమాత్మ బాగుండాలి, ఆయన ఆనందంగా ఉండాలి, ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలి, ఆయనకే కష్టాలు రాకూడదు. పొల్లాండు కదా, ఎవరి కూతురు? ఎవరి కూతురు కదా. అందుకే నామం నంపావయు, నీ క్షేమం కోసం, నీ ఆనందం కోసం, నీ కైంకర్యం కోసం, నీ సేవ కోసం చేసే వ్రతమయ్యా. అయినా దీనికి కొన్ని నియమాలు కావాలి. అవి ఎందుకండి? భగవంతుడు బాగుండాలనుకునేటువంటి దానికి కూడా నియమాలు కావాలా? అంటే మనము పని చేస్తూ పరమాత్మ బాగుండాలని కోరేవారు ఎందరుంటారండి? ఆలోచించండి. మనం పెడతాం, అయ్యా అష్టోత్తరం చేయండి అని, ఎంత 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు ఎంతో టికెట్ తీసుకుంటాం. ఏం చేస్తారు అర్చకుడు? నాయనా మీ గోత్రం చెప్పండి, పేర్లు చెప్పండి. నేను గుర్తుకొని వింటాను, నవ్వు వస్తుంటుంది. స్వామి నామాలు 108, ఇప్పుడు చెప్పే పేర్లు 200 ఉంటాయి. తాను, తన భార్య, తన కొడుకులు, బిడ్డలు, వారి కొడుకులు, వారి తమ్ముళ్ళు, అన్నలు, వాళ్ళ కొడుకులు, కర్మబాబు, ఇవన్నీ వాడు తెలవు ఆ పేర్లు. అంతమంది కూడా స్వామి ఎవరు బాగున్నాడు తెలవదు. ఇవన్నీ ఎందుకండి? పోనీ ఇది అయిపోయిందంటే పక్కన పూజ పెడతారు. క్షేమ, శైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య. చెప్పండి అమ్మా, ఇంకేం కావాలి? అంటే వీడే ఇచ్చినట్టు ఓ 100 రూపాయలు, 50 రూపాయలు చిట్టి కట్టి 500 కోరికలా? ఇదంతా పక్కే. దీన్ని ఏమంటామండి? బిజినెస్ కదా. 10 రూపాయలు కొబ్బరికాయ ఉంటాం కదా. ఆయన స్వామి కొబ్బరికాయ కొడుతున్నా మా అబ్బాయికి పెళ్లి కావాలి, 10 సంవత్సరాలు చేస్తున్నా మా అబ్బాయికి ఏంటి ఏమంటారు, బయటికి పోవడానికి వీసా కావాలి. ఇదంతా బట్టే కర్మల స్వభావం. ఇలాంటి బుద్ధి మనకు గుర్తుందే. భగవంతుని సేవ చేస్తున్నా, మనం మన కోసం పనులు చేసుకుంటున్నా,
ఈ పనుల పరమాత్మ క్షేమానికే, పరమాత్మ సంతోషానికే, పరమాత్మ ఆనందానికే అనుకునే బుద్ధి ఎలా కలగాలి, అలాంటి మనస్సు ఎలా కలగాలి? అన్నమయం హి సౌమ్య మనః అంటుంది వేదం. మనము తినే ఆహారాన్ని బట్టే మన మనస్సు, ఆహారమే మనస్సుగా మారుతుంది. మనము తినే ఆహారంలో పనికిరాని కణ భాగం మలముగా పోతుంది, పనికిరాని ద్రవ భాగం మూత్రముగా పోతుంది, పనికి వచ్చే ఘన భాగం మాంసముగా మారుతుంది, పనికి వచ్చే ద్రవ భాగం రక్తముగా మారుతుంది, బాగా పనికొచ్చే సారమైన ద్రవ భాగం శ్వేతకణాలుగా మారుతాయి. ఉన్నదాని మొత్తంలో ఎటు అత్యంతం సారతమం తన్మనః. మనము తీసుకున్న ఆహారంలో ఏది అత్యంత సారతమమో అది మనస్సు. ఏమి తిన్నా, ఏమి తాగినా, ఎలా ఉన్నా మనసు బాగుంటే సరిపోదా? ఎందుకండి నియమాలు? చాలా ఉదార బుద్ధిగా అసలు బుద్ధి తక్కువైన వాళ్ళు మాట్లాడుకుంటారు. మనము తినేదే మనస్సు రానాయన, మనము తాగేదే మనస్సు. మనం తరగతి చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉండి ఉంటుంది. మద్యము తాగిన వాడు 7 అవుతారట గారు చెప్పాడు. కాకః, పికః, బకః, హనుమాన్, రావణః, కర్ణః, కుంభకర్ణః సప్త ఏకే బాణలక్షణం. తాగిన వారు 7 ఉంటారు. అదేంటి కుంభకర్ణుడు, కర్ణుడు వాడు తాగుతారా? వాళ్ళని మంచిది, మనమే తాగుతాం. ఎలాగో కొద్దిగా తాగితే ఫస్ట్ స్టేజీ, ప్రారంభ దశ, కాకిలాగా అరుస్తుంటాడు. మరి కాస్త ఎక్కువైందనుకోండి కోకిల్లాగా పాట మొదలు పెడతాడు, సంగీతం. ఇంకా కొంచెం ఎక్కువైందనుకోండి కొంగలాగా తూలుతాడు. మరీ ఎక్కువైంది హనుమంతుడిలాగా ఎగురుతుంటాడు, గంతులేస్తాడు. ఇంకా ఎక్కువైంది కర్ణుడిలాగా ఉన్నవన్నీ దానం చేస్తుంటాడు. లాస్ట్ స్టేజీ కుంభకర్ణుడు. అర్థమైందా ఏం చేస్తాడా? వ్యాసుడు మనల్ని వదిలిపెట్టాడు, ప్రతి స్టేజీ చెప్తాడు. మనం ఎలాంటి తప్పుడు చేస్తామో చెప్తాడు. మనము తీసుకున్న ఆహారమే మన మనస్సు. మంచి ఆహారం తీసుకోండి. జాత్యాదిమిత్తాదుత్తాదన్నాత్కాయ శుద్ధి అంటుంది యోగ సూత్రం. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జాతి శుద్ధము కావాలి, ఆశ్రయ శుద్ధము కావాలి, నిమిత్త శుద్ధము కావాలి. శుద్ధం అంటే మాంసాదులు, ఇంకేంటి కళంజం అంటే ఏంటి? ఉల్లిగడ్డ లాంటివి, ఇవి జాతితో దుష్టము. మరొకటి ఆశ్రయ దుష్టము. మామిడి పండే, మామిడి చెట్టే, కానీ చెట్టు శ్మశానంలో. చాందోగ్యంలో కథ చెప్తారు, చదువుకుంటుంది కదా. రాజుగారు ధర్మ పరిపాలన ఎలా జరుగుతుందనేది చూద్దామని నగర పర్యటనకు వెళ్ళాడు. ఒక వైశ్యుడి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు బాగా సేవకులు, ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు. సరే వచ్చాడు. అయ్యా రండి మహానుభావు, అయ్యా భోజనం చేస్తారా? చేస్తాను. కాదు చూద్దాం ఇలాంటి భోజనం పెడతాడు. కమ్మని భోజనం పెట్టాడు, హాయిగా తినేసాడు. స్వామి వీరెవరు తెలియదు కానీ మీరు పడుకోండి, అడేం పోతారు, రాత్రి 12 అయిపోయింది, పొద్దున పోయింది. సరే పడుకో. ఈ వైశ్యుడు ఇలా ఏదో దివాంగా ఉంటుంది, బలిపీట అంటాం 10 రోజుల్లో, దాని నిండా రత్నాలు ఆరబోసాడు. రాజు పడుకున్నాడు మధ్యన లేచాడు. రత్నాలు బాగున్నాయి, ఓ 4 బిగ్గలు తీసుకుని అది వేసుకున్నాడు. ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత తప్పు చేశాను కదా, దొంగలను పట్టాలని వెళ్ళి నేను దొంగతనం చేస్తే నేనేం రాజును అని గురువు గారిని పిలిచాడు, మంత్రులను పిలిచాడు.
ఇలా జరిగిందయ్యా రాత్రి. నేను దొంగను కావడం ఏంటి, రాజు దొంగ అవుతాడా అంటే మంత్రికి ఏం తోచలే. గురువుగారు అడిగారు, రాజా రాజా ఎక్కడ భోజనం చేశారు? ఆయన ఇంట్లోనే. సరే మీరు ఊరుకోండి అని పంపాయి కూడా చేరలేదు. రే నువ్వు బియ్యం అక్కడికి తెచ్చావురా? తెచ్చాను. లేదని చెప్పి అక్కడికి తెచ్చావు? లేదని చెప్పాలండి. ఎందుకండి చెప్పురా అక్కడికి తెచ్చావు? అన్నీ పక్క పొలంలో బాగున్నాయి, రాత్రి దొంగిలించుకొని. దొంగతనం చేసుకొని తెచ్చిన బియ్యాన్ని అన్నం వండి పెడితే తిన్నవాడు నమ్మేవాడు. చిన్న కథ చాంద్రోగ్యం. అంటే ఆహారమే మన మనస్సు అనటానికి. అందుకే మనం ఈనాడంలో ఏ బియ్యం ఎలా వచ్చే వాడు తెలుస్తుందండి. ఏదో షాపులో కొనుక్కుంటాం, వాడు తెచ్చాడో, దొంగతనం చేశాడో, పండించాడో, చంపాడో, బతికించాడో, ఆ పొలం ఎవరిదో, ఆ నీరు ఎక్కడిదో ఎవడు చూస్తాడు. అందుకే ఇవన్నీ మన వల్ల కావు కాబట్టి మనం వండిన దాన్ని స్వామి ముందర పెట్టి దీనిలో ఉన్న అన్ని దోషాలను నువ్వు తీసుకొని నాకు మంచి అన్నం ఇవ్వు. తే త్వగం భుంజతే పాపా ఏ పచంతి ఆత్మకారం. నా కోసం నేను వండుకొని తింటున్నాను అని చేసి వండుకొని తినేది అన్నం కాదు, పాపం. ఎన్ని పాపాలు చేస్తే ఆ బియ్యం వచ్చాయో. అది కాదు, మనం కూడా వంట చేసి ఏం చేస్తాం? కూరగాయలు కోస్తాం కదా, కొన్ని దంచుతాం, కొన్ని నూరుతాం, కొన్ని ఊడుస్తాం, కొన్ని కలుపుతాం, కొన్ని ఉడికిస్తాం, కొన్ని గోలిస్తాం, కొన్ని వేగిస్తాం. ఇవన్నీ చాలక నోట్లో వేసుకొని ఒకసారి నవ్వుతాం కదా. మనకు ఆహారం మీద ఎన్ని వందల వేల లక్షల కోట్ల జీవరాశులు వస్తున్నాయండి. దీన్ని చంపి తయారు చేసిన అన్నం అన్నమా పాపమా? అందుకే ఆయన మొదలుపెట్టు. యథా పాత్రే పయస్తప్తం తథా దేహే మనస్థితం అంటుంది భాగవతం. తీసుకున్న ఆహారమే మనస్సు అనడానికి దృష్టాంతం. పాలు వేడి చెయ్యాలి అనుకున్నప్పుడు పాలను మంటలో పోస్తామా? పోయాం కదా. ఏం చేస్తాం? ఓ పాత్రలో పాలు పోసి పాత్రను పొయ్యి మీద పెడతాం. పాలు బాగా వేడయ్యాయి, చల్లగా కావాలి, మళ్ళీ పాత్ర నీళ్ళలో పెడతాం. మనకు వేడి కావలసినవి పాలు, మనం వేడి చేసేది పాత్ర. అర్థమైందా? అలాగే మనస్సు పాలు, శరీరం పాత్ర. పాత్ర వేడెక్కితే పాలు వేడెక్కుతాయి, శరీరం వేడెక్కితే మనస్సు. ఇందుకోసమే నెయ్యున్నో పాలు. నెయ్యి తినము, పాలు తినము. పాలు తినమేంటి? ఇది ఎక్కడి భాష? కోలా భాష. మనకు అన్ని తినడం వాళ్ళకే తెలుసు. ఏది తాగాలో ఏది తినాలో తెలియదు. అది కాక ఎల్లాం ఖండం అంటాడు నమ్మాలు గారు. పలుగు, నీరు, అన్నము, నీరు, పాలు, పెరుగు, పళ్ళు అన్నీ కృష్ణుడే. ఓపికగా ఎంత ప్రేమ ఉంది అంటే కృష్ణుడిని బాగా పట్టుకొని తినాలని ఉంటుంది. ఆయనే తినాలి. వెన్న ముద్ద కంటే తీయ ఉంటాడండి కృష్ణుడు. ఎంత బాగుంటాడు. కృష్ణే త్యక్షరయో అయం మధురిగో. ఎంత ఆనందం, ఎంత తీయదనం ఉంటుంది. స్వామిని బాగా నోట్లో వేసుకొని నడిగేతాం అంటే అనుభవించటం. కృష్ణ పరమాత్మను తనివి తీరా అనుభవించాలన్న భావన మనసులో ఉన్నవారికి తినుట తాగుడానికి ఎలా తెలుస్తుంది? అంతా తినుటే. పాలెవరు? కృష్ణుడే. పెరుగెవరు? కృష్ణుడే. వెన్నెవరు? కృష్ణుడే. అందుకే నెయ్యి తినము, పాలు తినము. ఈ రెండు మాటలతో ఆహార నియమాన్ని చెప్పారు. నాట్కాలే నీరాడితో వ్యవహార నియమాన్ని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? మయ్యొట్టుడుదో మరొట్టున్నాము. కాటుకా పెట్టుకోము, పూలు పెట్టుకోము. భర్త దగ్గర లేకుంటే భార్య అలంకారం చేసుకోకూడదు. భార్య దగ్గర లేకుంటే భర్త కూడా భోగ్య వస్తువులను అనుభవించకూడదు. ఏకపత్ని వ్రతం భర్తకు ఉండాలి,
పత్ని వ్రతమే భార్యకు ఉండాలి. పత్ని అంటే పతి కలిగి ఉండుట కదా. కాబట్టి అలంకారం చేసుకోకూడదు. మా స్వామి దగ్గర లేడు, అలంకారం చేసుకో. చమత్కారం ఏమన్నారంటే వీరు, మేము పూలు పెట్టుకోము, మేము కాటుక పెట్టుకోము. మేమేమిటి ఇంకోటి పెట్టుకుంటారా? ఇంకోటి పెడతారా? పరమాత్మను బెదిరిస్తున్నారు. అలిగిన అమ్మాయి, నేను మంచి చీర కట్టుకోను, నేను సొమ్ములు పెట్టుకోను, నాకు నువ్వంటే కోపం. ఏం చేస్తుంది భర్త ఏం చేస్తాడు? ఆమె పెట్టుకో, బదిలాడుతాడు కదా, తెచ్చిస్తాడు నగరు. అలాగే కాడక పెట్టుకోకుంటే ఆయన వచ్చి కాడక పెడతాడు. నీ కన్ను లేకుంటే బాగుండవు, పూలు అంత బాగున్నాయి, నేను పెడతాను పట్టు. అలాగే పూలు లేకుంటే తాను తెచ్చి పూలు ముడుస్తాడు. అత్ర కాచిత్ చెప్తారు మనకు భాగవతంలో, రాసలీలలో కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందితే అతన్ని వెతుకుతూ ఉన్న గోపికలు, కృష్ణుడు ఇక్కడ ఒక అమ్మాయిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు, ఇక్కడ అమ్మాయి కొప్పులో పూలు ముడిచాడు, ఇక్కడ అమ్మాయి కంటికి కాడుక దిద్దాడు, ఇక్కడ అమ్మాయిని కృష్ణుడు ముడుకున్నాడు అని చెప్తున్నారు. చూశారా? చూశారు. ఎలా చూశారండి? ఇసుక అండి, ఇసుకలే అడుగు జాడలు, కూర్చున్న జాడలు, పడుకున్న జాడలు, అడుగు లోతుకుపోయిన జాడలు, అడుగు పైనున్న జాడలు. సారు పరమాత్మే నీవు కాటుక పెట్టుకొని తీరాలి అంటే మేమేం చేస్తాం? ఆయన ఇష్టం. మేము పెట్టుకోం కాటుక, మేము పెట్టుకోం. నువ్వు పెడతావా? నీ ఇష్టం. మేము పూలు ముడుచుకోము, నువ్వు ముడిస్తే నీ ఇష్టం. పరమాత్మకు భోగ్యం కావడం కదా మన సిద్ధాంతం. ఆయనే వచ్చి పూలు పెట్టాడు, వద్దంటామా? అదేంటి నువ్వే వచ్చి పెట్టాలని మేము పెట్టుకో. బెదిరిస్తున్నారు. మేము పూలు పెట్టుకోము నువ్వు వచ్చినా, మేము కాటుక పెట్టుకోము నువ్వు వచ్చినా అంటే, అయ్యో 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 మరి నేనేం చేయాలి ఇంకా ఇవన్నీ పెట్టుకోకుంటే? నాకు ఛాన్స్ లేకుండా అవుతుందే పరిగెత్తుకున్నాను. అంటే ఏమిటి? తనకు ఏ రీతిలో కావాలో ఆ రీతిలో అతనే నన్ను అలంకరించిన స్వామి అనుభవించాలి. నేను మంచి చీర కట్టుకుంటాను, మంచి నగలు పెట్టుకుంటాను, పరమాత్మే కట్టాలి చీర. చమత్కారంగా శ్రీమద్ రామాయణంలో ఒక ఘట్టం, అద్భుతమైన ఘట్టం. వనవాసాన్ని సీతమ్మ ఎందుకు కోరుకుందండి? అప్పుడు రాముడు చెప్పాడు, అక్షతులు ఉంటారు, పెద్ద పుళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఇంకేమో ఉంటాయి. ఎందుకు వస్తావు? అయ్యో స్వామి, ఇక్కడ ఉంటే నాకు ఏది కావాలన్నా పరిచారకు తెచ్చిస్తారు, దాసీలు ఉంటారు. అడవిలో ఉంటే రామ పండు కావాలి అంటే ఎవరు తెస్తారు? నువ్వు తెచ్చిస్తావు. పూలు కావాలంటే నువ్వు తెచ్చిస్తావు. నీళ్లు కావాలంటే రామచంద్రుడు స్వయంగా తీసుకొచ్చి నా చేతికి ఇస్తే తన్నే అమృత రసోపమం కాంత. ఎంతవారు చూసి సీతమ్మని కాంత అంది అంటే అందగాడ. ఈ తందగాడమైన నీవు స్వయంగా నీ చేతితో నాకు పండు తెచ్చిస్తే ఆ పండు అమృత రసోపమం. అంతేకాదు రామాయణం ఎంత మధురం అంటే, అరణ్యవాసంలో చేసే పనులకు నాందిగా అయోధ్యలో రావడం పనిచేశాడు. ఏం చేశాడు? సీతమ్మకు తానే చీర కట్టాడు. తెలుసా? నారచీరలు తెచ్చిస్తే నారవస్త్రాలు రాముడు కట్టుకున్నాడు, అటువంటి స్వామి కట్టుకున్నాడు. కానీ సీతమ్మకు నారవస్త్రం ఎలా కట్టుకోవాలో అనభిజ్ఞాతు నారీనా అంటాడు. వారిని నాకు తెలియదే అని ఆ నారవస్త్రాన్ని భుజం మీద వేసుకొని తలకాయ ఉంచుకొని కన్నీళ్లు కాలుస్తూ రాముడు స్వయంగా వచ్చి కౌశేయస్యోపరి స్వయం అంటాడు. ఆమె పట్టు చీర పైనుంచి నారచీర కట్టాడు. అంటే ఇక్కడి నుంచి మన డ్యూటీ అరణ్యంలో ఇదే అన్నమాట. అర్థమైందా? ఎంత చమత్కారం! కలిసిలోకి చదవడం తెలుస్తుంది. కైకమ్మ కోరినది రాముణ్ణి అరణ్యానికి పంపినది ఎందుకోసమయ్యా అంటే దుష్ట సంహారం, శిష్ట రక్షణ. సీతమ్మ కోరినది ఎందుకు? నాకు అన్ని సేవలు ఆయన చేస్తాడు.
అందుకే ఇదే భావాన్ని చమత్కారంగా భోజరాజు చెప్తాడు. భోజరాజు చెంపు రామాయణంలో కైకమ్మ రాముణ్ణి అడవికి పోరా నాన్న అంటే, అబ్బా వనభువి తను మాత్రాణమ జ్ఞాపితం సకల బోరభార స్థాపితో వత్సమూర్తి తదిహ సుకరతాయాం అవయోస్తర్కితాయాం నైబల్య గరీయానంపతే పక్షపాత. అమ్మా, నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ ఇంత ప్రేమ ఉందని తెలియదమ్మా. మరి ఇంత పక్షపాతమా? కన్న కొడుకును కూడా కాదని నాకింత ప్రేమ చూపెడతావు. నేను ప్రేమ చూపెట్టాను, మనకేం అర్థం కాదు. అమ్మా, రామ నీవు అడవికి పోరా నాన్న అన్నావు అంటే ఏమర్థమండి? రామచంద్ర, అడవిలో నిన్ను మాత్రమే నీవు కాపాడుకో. నీ శరీరానికి, మనస్సుకు, బుద్ధికి ఎలాంటి గ్లాని రాకుండా, హాని రాకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. భర్తునికి ఏమిచ్చావు? రాజు అంటే సకల భువన భార, మొత్తం రాజ్యాన్ని కాపాడే భారం భర్తునికిచ్చి నన్ను మాత్రమే భారం నాకిస్తే ప్రేమ ఎవరి మీద ఉన్నట్టండి? బరువంతా వాడిని పెట్టావు భర్తుని మీద, నన్ను బరువు తీసేశావు. ఎవరిది ప్రేమ? అలాగే సీతమ్మ ఎందుకో చెప్పేసింది వాచ్యంగానే. పండుగ తెచ్చిస్తావు, నువ్వే పూలు తెచ్చిస్తావు, నీళ్లు తెచ్చిస్తావు, బట్టలు కడతావు, వస్త్రా ఎన్ని సేవలు చేస్తావు అరణ్యాలు నువ్వు. ఈ ఛాన్స్ ఇక్కడ ఉంటే ఉందా నాకు? ఇక్కడ లేని ఛాన్స్ అక్కడ ఉందా? నేను ఎంబడొస్తాను. పిచ్చివాడు దుఃఖం అంటావేమిటి? అరణ్యవాసం దుఃఖమా? నువ్వు వెళ్ళినటువంటి దుఃఖం ఏమిటయ్యా అని చెప్తాను. కాబట్టి నువ్వు పెట్టుకోము అంటే ఆయన పెడతాడు, ఆయన ఇష్టం. దీనికంటే చెయ్యాదన చెయ్యో తీక్కురలై చెన్నోలు. ఇతరులు చేయని పని మేము చేయము. మాకు శాస్త్రం తెలియదు, పురాణాలు చదవలేదు, ధర్మం తెలియదు. పెద్దలు ఏం చేస్తే ఆ పని చేస్తాం. అదైతే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణ సంవర్చిన యుక్త ఆయుక్త అరుక్ష కర్మకామస్యో యదే తత్ర వర్తేరన్ తదా తత్ర వర్తేర. ఏ పని ఎలా చేయాలనే సందేహం మనకు వచ్చినప్పుడు ఆ పనిని ఇంతకుముందున్న పెద్దలు ఎలా చేశారో చూచి తెలుసుకుని అలా చేయాలి. మార్గశీర్ష వ్రతం ఎవరు చేశారో? ఏ శాస్త్రం చదువుతాం? పురాణంలో ఉందా? మనం చెప్పాడా? ఎవరు చెప్పారు? అగత్యుడు చెప్పాడా? అతడు చెప్పాడా? గొప్పలు చేశారు, మేము చేస్తాం. పెద్దలు చేయని పని మేము చెయ్యము, పెద్దలు చేసిన పని చేస్తాం. ఇది ఒక మంచి అలవాటు. మనకు తెలియలేదు అని తప్పించుకోకండి. మనము ఏ పని చేయాలనుకుంటున్నామో అలాంటి పని అలాంటి సమయంలో మనకంటే ముందున్న పెద్దలు ధర్మాత్ములు ఎలా చేశారో అలా చేయాలి. రెండవది తీక్కురడై చెన్నుడు. ఎవరి మీద చాడీలు చెప్పము. మనం ప్రధానంగా దీన్ని అలవరుచుకోవాలి. లోష్టమర్ది రుణచ్ఛేది నఖ ఖాదీ చయోనర ఆశు నాశం ప్రయాంచేతే సూచక అశుచిస్మృత. అకారణంగా మట్టి బిడ్డను చిదిమేవాడు, గడ్డి పీక్కుంటూ వెళ్ళేవాడు, గోళ్లను తినేవాడు, చాడీలు చెప్పేవాడు, అపరిశుద్ధంగా ఉండేవాడు త్వరగా నశిస్తాడు అని శాస్త్రం. సీతమ్మను తారస స్త్రీలు సంవత్సరం పాటు ఎన్ని బాధలు పెట్టారంటే, ఎంతగా హింసించారు. ఒక్క మాటైనా రాముడితో చెప్పిందే? చెప్పుకోవడమే కాదు, హనుమంతుడు చంపుతాను చంపుతాను చంపుతానంటే తప్పు చేయని వాడెవడరా? అయినా వాళ్ళు తప్పు చేశారా? రాజాజ్ఞను రాజసంశ్రయవశ్యానాం విధేయానాం పరాజ్ఞయా తులసితం. గవర్నమెంట్ ఆర్డర్ను అమలు చేశారు, జీవోని అమలు చేశారు. ఏమంటారు? జీవో అమలు చేసిన వాళ్ళు ఏమంటారండి? ఎన్జిఓస్ కదా కదా, అవునండి. జీవోని అమలు చేశారు అంటే వాళ్ళు ఎన్జిఓస్. వాళ్ళకి ఏం చేయాలి? అవార్డు ఇవ్వాలా, శిక్షించాలా? ప్రభుత్వ ఆర్డర్ను అమలు చేసిన వాళ్ళని శిక్షించాలా, రక్షించాలా? ప్రభుత్వం రావణాసురుడు, వాడు తిట్టండి బెదిరించండి చెప్పాడు, బెదిరించాడు వాళ్ళు.
వాడు చచ్చాడు, రెండు రోజులు మూసుకున్నారు. రాజాజ్ఞను పరిపాలించిన వారిని బహుమతిచ్చి పొగడాలి తప్ప చించకూడదు. ఈ గుణం మనం నేర్చుకోవాలి. వ్రతంలో ఉండేవారు ప్రధానంగా పాటించవలసిన నియమం ఎవరిపైన చాడీలు చెప్పకుండా ఉండుట, పెద్దలు చేయని చెడు పని చేయకుండా ఉండుట, ఎవరిని నిందించకుండా ఉండుట, తెల్లవారుజామున లేచుట, చన్నీళ్లలో స్నానము చేయుట, ఆహార నియమాన్ని పాటించుట, ఉన్నదానిలో తృప్తిగా ఇచ్చుట. ఇవ్వడం రెండు రకాలు, ఒకటి దానం, మరొకటి భిక్ష. దానం అంటే ఇచ్చేవాడి లాభం కోసం చేసేది దానం. బాగా గుర్తుంచుకోండి, ఇచ్చేవాడి లాభం కోసం చేసేదాన్ని దానం అంటారు. తీసుకునేవాడి లాభం కోసం చేసేది భిక్షం. ఏంటంటారా? గోదానం, భూదానం, హిరణ్యదానం, తిలదానం, శయ్యాదానం ఎందుకు చేస్తారు? డబ్బులు ఎక్కువ ఉంటాయి చేస్తారు. తాము చేసిన పాపాలను తొలగించుకోవాలని చేస్తారు కదా. 10 మందిని హింసిస్తే వచ్చే పాపం పోవటానికి గోదానం చేస్తారు. పరస్త్రీ సంగమంతో వచ్చిన పాపం పోవటానికి భూదానం చేస్తారు. పర నిందతో వచ్చినటువంటి పాపం పోవటానికి హిరణ్యదానం చేస్తారు. తనకు వైకుంఠలోకం కూడా రావాలి, వైకుంఠలోకం పొందటానికి అడ్డుగా ఉన్న పాపాలన్నీ పోవటానికి శయ్యాదానం చేస్తారు. శయ్యాదానం చేస్తే అర్థం ఏంటి తెలుసునా? తెలియదు. శయ్యాదానం చేస్తే వైకుంఠంలో ఆదిశేషుడు చేయబడి పడుకున్న స్వామిని చూస్తాం. ఆదిశేషుడు మహానుభావుడు, అతని శయ్యపై పడుకున్న లక్ష్మీనారాయణ సేవించే భాగ్యం శయ్యాదానంతో కలుగుతుంది. దానికి ఉన్న అడ్డు పాపాలన్నీ పోతాయి. పాపాలు కొట్టుకోవటానికి దానం చేస్తాం, వాణ్ణి ఉద్ధరించడానికి కాదు. దానం అనేది ఇచ్చేవాడికి లాభం కోసం. అందుకే తెలిసిన వారెవరూ గోదానం తీసుకోరు. గోదానం తీసుకుంటే ఆ గోవుకు ఎన్ని రోమములు ఉన్నాయో అన్ని పాపాలు తీసుకున్న వాడికి వస్తాయి. అవన్నీ పోగొట్టుకోవడానికి గోదానం తీసుకున్నవా రోమముల సంఖ్యతో జపం చేయాలి. అందుకే గోదానం అంటే పనికిరాని ముసలి ఆవును ఇవ్వడం కాదు. ఆవును ఇవ్వాలి, దూడను ఇవ్వాలి, ఆ రెంటికి ఏడాది పాటు గ్రాసం ఇవ్వాలి, తీసుకున్న వాడి కుటుంబము ఏడాది ఉండే గ్రాసం ఇవ్వాలి, ఏదైనా కార్యక్రమాలు వస్తాయి కాబట్టి ధనం ఇవ్వాలి. అది కాక ఆవు కొమ్ములకు బంగారం, మూపదానికి బంగారం, గిట్టలకు బంగారం, ఆభరణాలు అన్నీ వెయ్యాలి, వస్త్రాలు ఇంత ఇయ్యాలి గోదానం. ఎందుకు? తీసుకున్నవాడు సంవత్సర కాలం కడప దాటి బయటికి పోకూడదు, తపస్సు చేస్తూ జపం చేసుకుంటోవాలి. మరి భార్య పిల్లలు ఏం తినాలి? మధ్యన పెళ్ళిలో ప్రయోజనం వస్తే ఏం చేయాలి? సంవత్సర కాలం దానం తీసుకున్న వాడికి వచ్చే అన్ని సరిపోయే దానం ఇవ్వాలి. వాడు తీసుకోడు గోదానం, తెలిసిన వాడు తీసుకోడు. ఎలాగో వీడు పాపే వాడు పాపే కదా, ఏం బాధ లేదు. తీసుకున్నా ఒకటే, ఇచ్చినా ఒకటే. అది ఏవైనా కానీ ఏంటి వేరే విషయం. దానం అనేది ఇచ్చేవాడికి లాభం కోసం, బిచ్చం అనేది తీసుకున్న లాభం కోసం. అమ్మా ఒక ముద్ద పెట్టు అంటాడు. అన్నప్పుడు ఎవరికి లాభం? వాడికి ఆఖరిపోతుంది. కాబట్టి భిక్ష తీసుకునేవాడి తృప్తికి, దానం ఇచ్చేవాడి తృప్తికి, ఈ రెండు కూడా పరిపూర్ణమైన తృప్తి కలిగేలా ఇస్తాము. ఇచ్చి మేము ఆనందిస్తాము అంటే మనకు సమయం అయిపోతూ ఉంది కాబట్టి పాచడం పోయింది అనుకోవాలి. అయిపోయిందా న్యాయంగా? మరి వ్రతం కూడా చెప్పాలి కదా, పరమార్థము చెప్పాలి కదా. మొదలే చెప్పాం, ఆహారం అంటే ఏమిటి? అన్నం నరింద్యా తద్వ్రతం. అన్నం ఏమిటి? పరబ్రహ్మస్వరూపం. ఆహార నియమాన్ని పాటిస్తాము అంటే పరమాత్మను ఏ రీతిలో సేవ చెయ్యాలో ఆ రీతిలో చేస్తాము.
తెల్లవారుజామున లేవటము అంటే పరమాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి అచలమైన జ్ఞానాన్ని సంపాదిస్తాము. కంటికి కాటుక పెట్టుకోము అంటే కన్ను అంటే నేత్రం, నేత్రం అంటే జ్ఞానం కదా. ఈ జ్ఞానానికి అంటే వేదాంతం అనుకోండి, ఈ జ్ఞానానికి వేదాంత జ్ఞానానికి కాటుక అంటే పరమాత్మ యొక్క ఆత్మ యొక్క యాథాత్మ్య జ్ఞానం. పరమాత్మ జ్ఞానం ఆత్మ యాథాత్మ్య జ్ఞానం. ఆత్మ యాథాత్మ్య జ్ఞానం కాటుక. పూలు అంటే పూలంటే రుచి కదా. పూలు పెట్టుకున్నటువంటి అమ్మాయికి మనం పూలు పెట్టి దేనికోసం? మన అనుభవం కోసం కదా, రుచి కోసం కదా. అంటే ప్రేమ, అంటే భక్తి. పూలు అంటే భక్తి, కాటుక అంటే జ్ఞానము. మరి దానం అంటే పక్కన ఏముంటుందండి? ఆ రెండుంటే వైరాగ్యమే కదా. నాకంటూ ఏమీ దాచుకోను, అన్ని ఎదుటివారి కాను అంటే వైరాగ్యము. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. మరి బిచ్చం అంటే ఏంటి? బిచ్చము అంటే పరిపూర్ణమైనటువంటి పరమాత్మ యందు అర్పణ బుద్ధి, అహంకార త్యాగాన్ని బిచ్చము అంటారు. ఇంకా బాగా చెప్పాలంటే ఆత్మస్వరూప జ్ఞానం మనం చెప్పుకున్నాం. మొదలు పరమాత్మ యందు ప్రేమించుట ఇక్కడ చెప్పుకున్నాం కదా. అలాంటి ఆత్మకు నన్ను కల్పించుకొనుట, పరమాత్మ తప్ప లోకాన్ని ప్రేమించకుండుట అంటే వైరాగ్యము, ఆత్మార్పణము, జ్ఞానము, భక్తి. ఇవి ఇంకేంటి కావాలి మనకు? మైయట్టుడుదో మరొట్టు నాముడియో చెయ్యాదన చెయ్యో తీకురళై సెన్నోదో. చేయని పనులు చేయము అంటే ఏమి చేయని పనులు? పరమాత్మను ప్రేమించేవారు ఏ ఏ పనులు చేయరో అవి మేము కూడా చేయము. ఏం చేయరు వాళ్ళు? పరమాత్మను ప్రేమించేవారు మొదటిది నేను వెళుతున్నాను, నేను చూస్తున్నాను, నేను గుడికి వెళుతున్నాను, నేను అర్చన చేయిస్తున్నాను, నేను పూలు తెచ్చాను, ఇలాంటి మాటలు మాట్లాడారు. భగవతో వరేణ భగవతో వీర్యేణ భగవత తేజస భగవానేవ స్వయం కార్యతి. తనకు కావలసిన దాన్ని పరమాత్మ మనతో తాను తెప్పించుకొని అనుభవిస్తున్నాడు. ఎక్కడ నేను ఆచరించేటువంటి కర్మలకు ధర్మములకు సాధనత్వ బుద్ధిని పెట్టుకోను, ఇది చెయ్యాదన చెయ్యో. రెండవది తీకురళై సెన్నోదో, ఎవరిపైన చాడీలు చెప్పను అంటే భాగవతాపచారం చెయ్యను. చెయ్యాదన చెయ్యో అంటే భగవదపచారం చెయ్యను. తీకురళై సెన్నోదో భాగవతాపచారం చెయ్యను. పెద్దలు చేయని పని అంటే ఏమిటి? పరమాత్మ ఇచ్చేటువంటి అందించేటువంటి సకలం పరమాత్మనే కదా. అలాంటివి నేను చేసిన అనుకుంటే అపచారం కదా. మరి పరమాత్మ వలన పొందిన మనము, పరమాత్మ కృపను పొందిన మనము, పరమాత్మ దయతో అన్ని పనులు పరమాత్మ చేయించుకుంటుంటే నేను గుడికి వెళ్ళాను, నేను దర్శించాను, నేను పూజన చేశాను అనుకోవటం భగవదపచారం కదా. రెండవది ఏం లాభం? ఇంత ఖర్చు పెట్టాం, ఇన్ని పూలు తీసుకొని పోయాం, ఆ గుళ్ళో పూజారికి ఇచ్చాం, ఆయన పూజ చేయడే. అర్థమైందే? నేను ఇంత ఖర్చు పెట్టి పూజ పోయానండి, 5 కొబ్బరికాయలు 2 కిలోల పూజ పోయి ఇస్తే ఆయన పూజ చేయడండి. ఆయన ఏం పూజారండి? ఎందుకున్నాడో ఏమో పూజారి అంటే ఇదేంటి? మొదటిది భగవతోపచారం, రెండవది భాగవతోపచారం. నేను పూజిస్తే పూజారి పూజించడా? ఆయనేం పూజారండి? అదే కారణం అండి, ఇలా చేయండి, ఏటో దేవాలయాలు పాడేస్తున్నాయి పూజపరిచోరేగా. ఇది తీకురళై సెన్నోదో, చెయ్యాదన చెయ్యో తీకురళై సెన్నోదో. భగవదపచారము చెయ్యము, భాగవతాపచారము చెయ్యము. చెప్పాను కదా, అయ్యము పిచ్చయం ఆందనయం కైగాంతి. దానము భిక్షము. దానము అంటే భగవంతుని కథ చెప్పడం దానం, భగవద్భగత చెప్పడం భిక్షం.
మీకు చెప్పాలి తెలియాలి అంటే చమత్కారంగా సీతారామ లక్ష్మణుడు అరణ్యానికి పోయినప్పుడు గుహుని దగ్గర ఆగినప్పుడు రామచంద్రుడు సీత పడుకుంటే లక్ష్మణస్వామిని కూడా పడుకోమ్మని గుహుడు చెప్పితే ఏం చేస్తాడు లక్ష్మణుడు? రాముడి యొక్క సీత యొక్క అనంత కళ్యాణ గుణాలను చెబుతాడు. అర్థమైందా? గుహుడికి లక్ష్మణస్వామి రాముడి కళ్యాణ గుణాలను చెప్పాడు. అంటే ఇది దానం. భగవంతుని గుణాలను వర్ణించటం దానం. తరువాత భరతుడు వస్తే ఆ భరతునికి గుహుడు ఏం చెప్పాడు? లక్ష్మణస్య మహాత్మన, లక్ష్మణస్వామి యొక్క వైభవాన్ని చెప్పాడు. భరతునికి గుహుడు లక్ష్మణస్వామి ఎంతటి ఉదారుడండి, ఎంతటి మహానుభావుడండి, ఎంతటి సేవకుడండి, ఎంతటి భక్తుడండి, ఒక్క మాట రాముడి గురించి చెప్పడే గుహుడు. గుహుడికి లక్ష్మణుడు పెరుమాళ్ళ గురించి అంటే రాముడి గురించి చెప్తే ఆ గుహుడు భరతునికి అట్లా చెప్పాడు. మొదటిది అయ్యం, రెండోది పిచ్చం. భగవద్ గుణాను వర్ణన దానము, భాగవత గుణాను వర్ణన భిక్షం. ఈ రెండు కైగాటి వినేవారు చెప్పేవారు పరిపూర్ణమైన తృప్తి కలిగేలా చేయాలి. చాలు చాలు భగవంతుని గుణాలు వర్ణిస్తే చాలు అంటానా? వర్ణిస్తే చాలంటానా? నిరంతరం గుణానుసంధానం చేస్తూ ఉండాలి. ఉయ్యుమారిని ఊగందు సంగ్రహంగా మనం యజ్ఞార్థాన్ని కూడా అనుసంధానం చేసుకున్నా పాశురం అయిపోయిందని అనుకోవచ్చు. ఎప్పుడైనా చెప్పాను మొదలే, ఎన్నడూ పాశురం అయిపోదు. ఎన్ని ఏళ్ళు చెప్పుకున్నా అయిపోదు, ఎన్ని జన్మలు విన్నా అయిపోదు. అమ్మ ఇచ్చినంత వినిపించినంత నిందాం. అమ్మ మనకెంత అనుభవం ఇస్తుందో అంత అనుభవం. పాశురం చదువుకుందాం. வையத்துவாழ் வீடுகாள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்துயிர்ன பரமனடி பாடி நெய்யுண்டோம் பாருண்டோம் நாட்காலே நீராடி மையற்றுடுதோம் மலரட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையுமான் தனையும் கை காட்டி உய்யுமாறென்னு உகந்தேர் ஒரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. సోచ్చిష్టమాలికా బంధగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్యమనో నందనహేతవే నందనందన సుందర